పట్ల నిర్లక్ష్యం వైఖరి వహిస్తున్న నేపథ్యంలో తీవ్రమైన యూరియా షార్టేజ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. అట్లాగే కరీంనగర్ జిల్లాలో కూడా తీవ్రంగా యూరియా షార్టేజీ ఏర్పడింది. ఇప్పటికే వర్షాలు లేట్ కావడంతో కొంత ఒత్తిడి తగ్గినప్పటికీ గత వారం రోజులుగా వాతావరణం కొంత అనుకూలించి వర్షాలు పడుతున్నాయి. రైతాంగం అంతా కూడా నారు వేసి నాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ నాట్లకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ యూరియా షార్టేజ్ అనేది అది క్రాప్ మీద, పంటల ఉత్పత్తి మీద పెద్ద ఎత్తున ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తము ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు గాను 5 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉండగా కేవలము 2,94,000 మెట్రిక్ టన్నులు మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా దాదాపు పెద్ద ఎత్తున యూరియా అవసరాలు అనేటివి 1,00,000కు పైన మెట్రిక్ టన్నులు రావాల్సి ఉన్నది. ఆ నేపథ్యంలోనే అటు కోఆపరేటివ్ సొసైటీలో కానీ బయట కానీ కొరత ఏర్పడి రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నారు. కోఆపరేటివ్ సొసైటీలో ఒక యూరియా బ్యాగ్ అంటే దాదాపు 45 కిలోల యూరియా బ్యాగు 270 రూపాయలకు ఇస్తుండగా ప్రైవేట్లో ఇంకో 30 రూపాయలు అదనంగా తీసుకొని 300కు ఒక బ్యాగు ఇస్తున్నారు. మొత్తం సీజన్లో దాదాపు 3-4 సార్లు ప్రతిసారి ఎకరాకు ఒక బ్యాగు లెక్కన ఈ యూరియా అవసరం ఉంటుంది. మరోవైపు స్థానికంగా అంటే దగ్గరే ఉన్న రామగుండం ఫెర్టిలైజర్ నుంచి వెళ్ళి అదనంగా కేటాయించవలసి ఉన్నప్పటికీ ఇక్కడ స్థానిక కేంద్ర మంత్రులు దీని గురించి పట్టించుకోవట్లేదు. అంటే కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. అట్లాగే కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి వెళ్ళి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అటు ఈ సంబంధించిన మంత్రి నడ్డాను ఒప్పించి తెలంగాణకు తీసుకురావాల్సిన యూరియా తీసుకురావడంలో వీళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చి దీనికి కేటాయింపులని జరగాలి. మరొక ప్రధాన సమస్య ఏంటంటే ఇది యూరియా అనేది విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ఈ దిగుమతి అయ్యే క్రమంలో షిప్పింగ్ కోసము సరైన షిప్పులు అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల అంటే తెలంగాణలో అతి ముఖ్యమైన పంటలలో వరి, అందులో కూడా కరీంనగర్ జిల్లా దేశంలోని అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఉత్పాదక దశకు వరి ఈ జిల్లాలో పెరిగిపోయింది. అటువంటి జిల్లాల్లో ఉండి ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో 4 ఎంపీ సీట్లు పొందిన బీజేపీ తెలంగాణ పట్ల కానీ తెలంగాణ రైతాంగం పట్ల కానీ తీవ్రమైన నిర్లక్ష్యం అనేది వహిస్తుంది. ఇప్పటికైనా తక్షణమే స్పందించి యూరియా షార్టేజ్ లేకుండా రాష్ట్రానికి కేటాయిస్తాం అన్న యూరియాను మొత్తం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.